ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే పేరు ఎక్కువగా వినబడతా ఉంది. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏంటి అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నచ్చితే లైక్ చేయండి. ఈ చట్టం ఇప్పటికే అక్టోబర్ 30 నుంచి అమల్లోకి అయితే వచ్చింది ఆంధ్రప్రదేశ్‌లో. ఇంక ఇంప్లిమెంట్ అనేది చేయాలి. అయితే 1989లోనే భూ వివాదాలకు సంబంధించి ఎకరాలకు ఎవరికైతే భూములు ఉంటాయో వాళ్ళకి సంబంధించి ఒక బలమైన చట్టం తీసుకురావాలని 1989లోనే నీతి ఆయోగ్ అంటే అప్పుడు ప్లానింగ్ కమిషన్ అని వాళ్ళు ఇప్పుడు నీతి ఆయోగ్ అంటున్నాం. ఇది చాలా పవిత్రమైనటువంటి కఠినమైనటువంటి చట్టం తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఈ చట్టం ఇప్పటికే 2009, 2015, 2011, 2019లో 4 సార్లు ముసాయిదా చట్టాలు అయితే ఆమోదించింది. భూ వివాదాలకు సంబంధించి మీరు ఆల్రెడీ ఒక ఫ్లాట్ కానీ లేదా ఒక భూమి కానీ కొనుక్కున్నప్పుడు అది డబుల్ రిజిస్ట్రేషన్ అయిపోతే దాన్ని నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు? అయితే దీన్ని కఠినతరం చేయడానికి ఒక ప్రాధాన్యత ఏంటంటే మీరు ఏమైనా కారు కానీ లేదా ఒక బైక్ కానీ కొనుక్కున్నప్పుడు డ్యామేజ్ జరిగినప్పుడు ఆ డ్యామేజ్ని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. భారతదేశంలో అన్ని భూములను రీసర్వే చేసి ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో పెట్టి ఏదైనా నష్టపరిహారం జరిగితే పూర్తిగా ప్రభుత్వమే చెల్లించేలాగా ఈ చట్టం అయితే రూపొందించారు.